Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 7వ స్కందము. దేవి తీర్థములను, వ్రతములను, ఉత్సవములను, పూజా విధానములను వర్ణించుట. పర్వతరాజ హిమాలయ, పైన చెప్పిన సకల స్థానములు దేవికి పరమప్రియములు. మొదట ఈ సకల క్షేత్రముల మహత్యమును వినుము. దాని తరువాత శాస్త్రోక్త విధానమున దేవీ పూజయందు లగ్నము కావలయను. లేక నగరాజా, ఈ సకల క్షేత్రములు కాశీనగరమునందే విలసిల్లుచున్నవి. అందువలన దేవి యందు శ్రద్ధ గల పురుషుడు నిరంతరము కాశీయందే నివసించు ప్రయత్నము చేయవలెను. అచ్చటనే ఉండి పైన చెప్పిన స్థలములను దర్శిస్తూ దేవీ మంత్రములను జపిస్తూ ఆ తల్లి చరణ కమలములను ధ్యానించవలెను. ఈ పుణ్యమయ కర్మ ప్రభావమున పురుషుడు సంసార బంధము నుండి ముక్తుడగును. హిమాలయ, ప్రాతకాలమున లేచి భగవతి యొక్క ఈ నామములను ఉచ్చరించిన పురుషుని సకల పాపములు అదే క్షణమున భస్మమగును. శ్రాద్ధ సమయమున మొట్టమొదట ఈ నామములను పఠించుట ద్విజుని కర్తవ్యమగును. అట్లు చేయుట వలన వారి పితరులందరూ ముక్తులై పరమపదమును పొందుదురు. ఉత్తమ వ్రతమును పాలించు హిమాలయ. ఇప్పుడు నీ ఎదుట వ్రతములను గురించి చర్చించెదను. ఈ వ్రతములన్నీయును స్త్రీలు, పురుషులు అందరూ ప్రయత్నపూర్వకముగా చేయవలెను. తృతీయ వ్రతమునకు అనంత తృతీయ వ్రతము, రసకళ్యాణిని వ్రతము, ఆర్ద్రానందకరీ వ్రతము అను 3 పేర్లున్నాయి. శుక్రవారము చతుర్దశి నాడు దేవీ వ్రతము చేయవలెను. బుధవారము కూడా దేవీ వ్రతము జరుపుకుందుము. రాత్రి భగవంతుడగు శంకరుడు తన ప్రేయసిని ఆసనమునందు కూర్చొనబెట్టి ఆ దేవి ఎదుట దేవతలతో కూడి నృత్యము చేయును. దీనిని ప్రదోష దేవీ వ్రతం అంటారు. ఆ దినము ఉపవాసముండి సాయంకాలము ప్రదోష సమయమున దేవిని పూజించాలి. దేవిని విశిష్టముగా సంతోషపరచు ఈ వ్రతము నాకు మిగుల ప్రీతిని గూర్చును. ఈ వ్రతమునందు పగలంతయు ఉపవసించి దేవిని పూజించవలెను. తరువాత రాత్రికి భోజనము చేయవలెను. చైత్రమాసము, ఆశ్వేజమాసములందలి 2 నవరాత్రములు నాకు ప్రియమైనవి. రాజా, ఇట్లు ఇంకనూ అనేక నిత్య నైమిత్తిక వ్రతములు ఉన్నాయి. రాగద్వేషరహితుడై నన్ను సంతోషపెట్టుటకు ఈ వ్రతానుష్ఠానము చేయు పురుషుడు నా సాయుధ్య పదమును పొందును. అట్టి పురుషునకు నా భక్తుడుగా ప్రియమైన వానినిగా నేను తలంచెదను. రాజా, వ్రతముల సమయమున ఊయలను అలంకరింపచేసి ఉత్సవము జరుపుకొనవలెను. శయనోత్సవము, జాగరణోత్సవము, రథోత్సవము, దమనోత్సవము మొదలగు అనేక ఉత్సవములు కలవు. వీటిని తప్పక జరుపుకొనవలెను. శ్రావణ మాసమున ఒక పవిత్రోత్సవం ఉన్నది. దానివలన నేను మిగుల ప్రసన్నురాలను అగుదును. నా భక్తులు దీనిని, ఈ వ్రతమును సదా పాలించవలెను. ఇటులనే ఇంకనూ అనేక మహోత్సవములు ఉన్నాయి. వీటిని కూడా జరుపుకొనవలెను. ఉత్సవ సమయమున నా భక్తులు ప్రసన్నులై భోజనము చేయవలెను. సువాసినులగు స్త్రీలకు భోజనము పెట్టవలెను. కుమారి కన్యలను, బ్రహ్మచారులను నా స్వరూపముగానే తలంచి భోజనము పెట్టవలెను. ధారాళముగా డబ్బును ఖర్చు చేయుచు బ్రాహ్మణ కుమారి కన్యలను, బ్రహ్మచారులను పుష్పాదులతో పూజించవలెను. ఇట్లు సావధానుడై ప్రేమతో ప్రతి సంవత్సరము పూజించవలెను. అట్టివాడు ధన్యుడు, కృతకృత్యుడు. నిస్సందేహముగా నా ప్రేమకు పాత్రుడగును. సంక్షిప్తముగా నేను ఈ విషయములనన్నింటినీ నీకు తెలిపితిని. ఈ ప్రసంగము నాకు మిగుల ప్రియమైనది. ఈ శాసనమును అంగీకరించని వాని, నా ఎడల శ్రద్ధలేని వాని ఎదుట ఎప్పుడునూ ఈ ప్రసంగమును చేయరాదు. శుభం. Subscribe and share my channel Sudarsana.